న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉపయోగించి చేసేటువంటి ప్రాబ్లమ్స్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్డ్ మార్క్స్ బిట్వీన్ 40 to 45. 40కి 45కి మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్న? హౌ మెనీ స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్డ్ మార్క్స్ బిట్వీన్ 40 and 45. యాక్చువల్ మనకు డేటా ఏమి ఇచ్చాడంటే 30 to 40 మధ్యలో ఇచ్చాడండి. The number of students obtained the marks between 30 and 40 is equal to 31 members ఉన్నారు. అండ్ 40 to 50 ఏమో 42 మెంబర్స్ ఉన్నారు. 50 to 60 51 మెంబర్స్ ఉన్నారు. 60 to 70 35 మెంబర్స్ ఉన్నారు. 70 to 80 31 మెంబర్స్ ఉన్నారు. కానీ మన క్వశ్చన్ ఏమి అడిగాడంటే 40 to 45 అడిగాడు మనం. కానీ మనకి 40 to 50 ఉంది డేటా. ఇప్పుడు ఈ డేటాని ఏం చేస్తున్నానంటే కొద్దిగా కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే మార్క్స్ బిలో ఎక్స్ అంటే బిలో 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే యాక్చువల్లీ 30 to 40 అంటే 10 to 20 0 to 10 20 to 30 వాళ్ళందరూ అన్నీ కలిపి అంటే ఇంకా 30 కన్నా తక్కువ వచ్చిన ఎలా లేరు వాడు ఇచ్చిన డేటాలో. అంటే బిలో 40 అంటే 31 మెంబర్స్ బిలో 40లోకి వచ్చేస్తారు. ఈ 31 మెంబర్స్ బిలో 40లోకి వస్తారు. నెక్స్ట్ బిలో 50 అంటే మీన్స్ యాక్చువల్లీ 40 to 50 అంటే 42 మెంబర్స్, 30 to 40 అంటే 31 మెంబర్స్, బిలో 50 అంటే 40 to 40కి 31 కూడా బిలో 50లోనే ఉంటారు. బిలో 50లోనే ఉంటారు. అంటే 31 + 42 అంటే 73 స్టూడెంట్స్ ఉన్నారు బిలో 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు. అంటే బిలో 50లో బిలో 40 కూడా వచ్చేస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ బిలో 60 ఈ 51తో పాటుకి 73 అంటే వీళ్ళంతా కూడా బిలో 60. 51 మెంబర్స్ ఇక్కడ 42 ఇక్కడ 31 వీళ్ళంతా కూడా బిలో 60లోకి వస్తారు. అంటే 73కి 51 యాడ్ చేస్తే 124 ఎంతమంది? 124 బిలో 60. బిలో 70 అంటే 35తో పాటు మొత్తం వీళ్ళందరూ బిలో 70లోకి వస్తారు. అంటే క్యూములేట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. 35 + 124 అంటే 9 5 169 ఎంతమందండి? 169. బిలో 80 అంటే 31తో పాటు మొత్తం అందరూ బిలో 80లో ఉన్న వాళ్ళే. ఏమవుతుంది ఇప్పుడు? 0 1 ఈజ్ దేర్ 9 1 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా 198. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 190. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 40 to 45 మధ్యలో ఉన్న వాళ్ళని ఎంతమందో మనకు కావాలి. యాక్చువల్లీ బిలో 40 ఉంది 31 మెంబర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఉపయోగించి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి బిలో 45 క్యాలిక్యులేట్ చేస్తాను. బిలో 45లోంచి బిలో 40ని తీసేస్తే అప్పుడు ఇన్ బిట్వీన్ 40 to 45 మనకు డేటా వస్తుంది. బిలో 45 క్యాలిక్యులేట్ చేస్తాను. బిలో 45 అంటే ఇలా అంత వస్తారు, బిలో 40 అంటే ఇలా అంత వస్తారు. ఈ బిలో 40ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 40 to 45 మధ్యలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని వస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తుందని చూడండి ఒకసారి. ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ తీసుకున్నాం. ఎక్స్ 40 50 60 70 80, వై వాల్యూస్ 31 73 124 159 190. ఇప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే 73 - 31 ఎంత అవుతుంది? 42. 124 - 73 124 - 73 అంటే 51. అండ్ 159 - 124 ఎంత వస్తుంది? 35. 190 - 159 31. ఇప్పుడు సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఈ 51లోంచి 42 తీయాలి. 51లోంచి 42 సబ్ట్రాక్ట్ చేస్తే 51 - 42 అంటే 9. దట్ ఈజ్ 9. 35 - 51 35 - 51 ఏమవుతుంది? 15 16 -16 దిస్ ఈజ్ -16. అండ్ 31 - 35 -4 దట్ ఈజ్ -4. నెక్స్ట్ చూస్తే -16 - 9 -25 -9 -16 -2 +16 16 - 4 అంటే 12 -2 +25 12 + 25 అంటే 37. దిస్ ఈజ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఇప్పుడు మనకి we know that here
x naught is equal to 40 and h is equal to x1 minus x naught, 50 minus 40, this is equal to 10. P is equal to, what is the formula P? X minus x naught by h. What is x actually? మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? బిలో 40 ఉంది మనకి, బిట్వీన్ 40 to 45 అన్నాడు. బిట్వీన్ 40 to 45 అంటే ఆల్రెడీ 40 ఉంది, 45 కావాలి, బిలో 45 కావాలంటే x is equal to 45 minus 40 divided by h. h అంటే what is h? 10. 45 minus 40 అంటే 5, 5 by 10, 5 by 10 అంటే 1 by 2, that is 0.5. p value 0.5. By Newton's forward interpolation formula ఇక రాస్తాను. By Newton's forward interpolation formula. It is formula f of x naught plus ph is equal to y naught plus delta y naught p into delta y naught plus p into p minus 1 by 2 factorial into delta square y naught plus p into p minus 1 into p minus 2 by 3 factorial into delta q y naught plus p into p minus 1 into p minus 2 into p minus 3 divided by 4 factorial into delta power 4 y naught plus and so on. అది ఫార్ములా, బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. కానీ మనకి ఏం కావాలండి? ఎఫ్ ఆఫ్ 45 కావాలి. అంటే సింపుల్. ఈ డేటాలో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ ఏంటంటే ఇవి మనకు కావాల్సినటువంటి వాల్యూస్. దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ వాల్యూస్. ఏంటా వాల్యూస్? దిస్ ఈజ్ వై నాట్, ఇది డెల్టా వై నాట్, ఇది డెల్టా స్క్వేర్ వై నాట్, ఇది డెల్టా క్యూబ్ వై నాట్, దిస్ ఈజ్ డెల్టా పవర్ 4 వై నాట్. These are our required values. Substitute. So what is y naught? Y naught is 31. What is p? 0.5 into what is delta y naught? 42 plus next p ante 0.5 into 0.5 minus 1 into 0.5 minus 1 అంటే minus 0.5 డైరెక్ట్ రాస్తున్నానండి, minus 0.5 into delta square y naught. delta square y naught అంటే 9 divided by 2 factorial into 2 plus 0.5 into 0.5 minus 1 అంటే minus 0.5, 0.5 minus 2 అంటే minus 1.5, delta cube y naught అంటే minus 25 divided by 3 factorial into 6 plus 0.5, 0.5 minus 1 అంటే minus 0.5, 0.5 minus 2 అంటే minus 1.5, 0.5 minus 3 అంటే minus 2.5, delta power 4 y naught అంటే 37 divided by 4 factorial, 4 6 are 24, 4 factorial అంటే 4 into 3 into 2 into 1, 4 3s are 12, 12 2s are 24. So therefore f of 45 is equal to 31 plus 0.5 into 40 అంటే 21. ఇక్కడ ఒకటే మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు అవి మల్టిపుల్ చేయాలి. ఏవి మల్టిపుల్ చేయాలి? 0.5 into 0.5 into 9 మల్టిపుల్ చేయండి. క్యాల్కులేటర్ యూజ్ చేసి డైరెక్ట్ వాల్యూ 0.5 into 0.5 into 9 divided by 2 that is 1.125 వచ్చింది. 1.125. నెక్స్ట్ వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఇది కూడా మైనస్ వస్తుంది. మైనస్ చూడండి ఒకసారి 0.5 ఇంటూ 0.5 ఏమొస్తుందండి? 0.5 ఇంటూ 0.5 1.5 ఇంటూ 25 divided by 6 అంటే 1.5625 ఎంత వచ్చిందండి? 1.5625. తర్వాత నెక్స్ట్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ ఇది కూడా మైనస్ అవుతుంది. ఫైనల్గా ఏమవుతుంది అప్పుడు?
0.5 into 0.5, 0.5 into 0.5 into 1.5 into 2.5, 0.5 into 0.5 into 1.5 into 2.5 into 37 divided by 24. That is 1.4453. 1.4453. And f of 45 is equal to its finally. And thus f of 45 final value 31 plus 21 plus plus minus 1.125, 1.125 minus 1.5625 minus 1.4453. It is 47.86. 47.8672. అంటే దిస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని పాయింట్లో ఉంటుంది కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ 48. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత అండి 48. అంటే ఏమొచ్చింది ఇప్పుడు మనకి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్టైన్ ద మార్క్స్ బిలో 45. బిలో 45 వచ్చిన వాళ్ళు 48 మెంబర్స్ ఉన్నారు. బిలో 40 వచ్చిన వాళ్ళు 31 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు బిట్వీన్ 40 to 45 అంతా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ మార్క్స్ లెస్ దాన్ 45 is 48. అంతే కదా మనకు వచ్చింది. నెక్స్ట్ ఫైనల్లీ బట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ మార్క్స్ లెస్ దాన్ 40 is 31. లెస్ దాన్ 40 అంటే 31 మెంబర్స్. అంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ మార్క్స్ between 40 and 45 is 48 minus 31 is equal to 17. This is the final answer. Okay, next another problem. Find the cubic polynomial which takes the following values and evaluate f of 4. అంటే పాలినామిల్ మనకు కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. ఎన్ని వాల్యూస్ ఇచ్చాడంటే 4 వాల్యూస్ ఇచ్చాడు. 4 వాల్యూస్ అంటే 3rd డిగ్రీ పాలినామిల్ అవుతుంది. మనం పాలినామిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. చేద్దాం. దానికి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎక్స్ వాల్యూస్ అంటే y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3. y వాల్యూస్ 1, 2, 1, 10. ఈ ఫంక్షన్ వాల్యూస్ మనకు ఉన్నాయి 4 వాల్యూస్ కాబట్టి థర్డ్ డిఫరెన్సెస్ వాల్యూస్ వరకు వస్తుంది. అంటే డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై వాల్యూస్ వరకు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 2 minus 1 అంటే 1, 1 minus 2 అంటే -1, 10 minus 1 అంటే 9, -1 minus 1 అంటే -2, 9 minus of -1 అంటే +1 10, 10 minus of -2 అంటే 12. ఇది థర్డ్ డిఫరెన్సెస్ వరకు. ఇప్పుడు మనకు p వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. హియర్ x0 is equal to 0 and h is equal to x1 minus x0. x1 అంటే 1, 1 minus 0 is equal to 1. p is equal to ఫార్ములా ఏంటంటే x minus x0 by h. అంటే p is equal to x minus x0 0, h వాల్యూ 1, ఫైనల్గా p is equal to x అవుతుంది అనమాట. వెరీ సింపుల్. p is equal to x. ఇప్పుడు బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా f of x0 plus ph is equal to ఏంటి ఫార్ములా y0 plus delta y0 plus p into delta y0 plus p into p minus 1 by 2 factorial into delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial into delta cube y0. దట్స్ ఆల్. ప్లస్ సో ఆన్ ఉంటుంది ఫార్ములా. బట్ మనకి డెల్టా క్యూబ్ y0 వరకే ఉంది కాబట్టి ఆ డెల్టా క్యూబ్ y0 వరకు అని రాస్తాం. అంటే దేర్ఫోర్ f of x is equal to ఏ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయట్లా, డైరెక్ట్ పాలినామిల్ క్యాలిక్యులేట్ చేస్తాం. p ప్లస్లో x వస్తుంది అంతే. ఏమవుతుంది ఇప్పుడు y0 మనకు ఆ వాల్యూస్ చూస్తే ఆ వాల్యూస్ ఏమొస్తాయండి,
ఈ మనకు కావాల్సినటువంటి అవర్ రిక్వైర్డ్ వాల్యూస్ ఆర్ దిస్ ఈజ్ వై నాట్, ఇది డెల్టా వై నాట్, డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్. ఏమవుతుంది అప్పుడు? అవి మనకు కావాల్సిన వాల్యూస్. ఈ వాల్యూస్ వేస్తే ఏమవుతుంది అప్పుడు చూడండి ఒకసారి. వై నాట్ అంటే 1, వై నాట్ మీన్స్ 1 ప్లస్ పి అంటే ఎక్స్ ఇంటూ డెల్టా వై నాట్ అన్నా కూడా 1 ప్లస్ పి అంటే ఎక్స్ మైనస్ 1 డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే -2 డివైడెడ్ బై 2 ప్లస్ ఎక్స్ minus 1 x minus 2 divided by 3 factorial into 6 delta cube y naught అంటే 12. Finally f of x is equal to 1 plus x. ఈ 2 క్యాన్సిల్, మైనస్ వస్తుంది, మైనస్ x ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ప్లస్ 2x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. మల్టిపుల్ చేయండి, దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని కూడా మల్టిపుల్ చేస్తే 2x ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 2x అంటే మైనస్ 2x, మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 1x, మైనస్ 2x మైనస్ 1x అంటే మైనస్ 3x, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అంటే 2 ప్లస్ 2 అంటే ఫైనల్లీ 1x ప్లస్ ఎక్స్ అంటే 2x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 2x అయితే మల్టిపుల్ చేయండి, 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x క్యూబ్ మైనస్ 3 2 సార్ 6x స్క్వేర్ ప్లస్ 2 2 సార్ 4x అంటే ఇట్స్ ఫైనల్లీ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ అంటే మైనస్ 7x స్క్వేర్, 2x ప్లస్ 4x అంటే 6x, 2x క్యూబ్ ఒకటి ఉందండి ఫ్రంట్, 2x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 4 అంటే 6x ప్లస్ 1. దిస్ ఈజ్ f of x. దిస్ ఈజ్ ద క్యూబిక్ పాలినామియల్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే f of 4. వీ వాంట్ f of 4. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4, 2 ఇంటూ 4 క్యూబ్ మైనస్ 7 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 4 ప్లస్ 1. 4 క్యూబ్ అంటే 4 4s are 16, 16 4s are 64, 64 into 2 128 minus 4 4s are 16, 16 7s are 16 7s ఎంత వస్తుంది 70 plus 42, 16 7s are 112 112 plus 6 4s are 24 plus 1. It's finally 128 minus 112 plus 24 plus 1 is equal to 41. F of 4. Therefore f of 4 is equal to 41. ఒకవేళ ఈ ప్రాబ్లంలో ఒక బెనిఫిట్ ఉందండి, మీకు వచ్చినటువంటి వాల్యూ కరెక్ట్గా పాలినామియల్ కరెక్ట్గా కాదో చెక్ చేసుకోవాలంటే ఈ వాల్యూ చెక్ చేసి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయి, 0 0 0 1 సరిపోయిందిగా. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయి, 1 1 1 అంటే 2 మైనస్ 7 ప్లస్ 6 ప్లస్ 1, 6 ప్లస్ 1 అంటే 7, మైనస్ 7 ప్లస్ 7 క్యాన్సిల్ 2 సరిపోయిందిగా. 2 సబ్స్టిట్యూట్ చేయి, 2 క్యూబ్ అంటే 8, 8 2 సార్ 16 ఏమవుతుందండి, 8 2 సార్ 16. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4, 4 7 సార్ 28 మైనస్ 28 ప్లస్ 6 2 సార్ 12 ప్లస్ 1 13 ప్లస్ 13 ఎంత వచ్చింది, 1 వచ్చింది సరిపోయిందిగా. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 10 వస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోడల్ ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామిల్కి అయితే క్వాడ్రాటిక్ పాలినామిల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే బై క్వాడ్రాటిక్ 4th డిగ్రీ పాలినామిల్ అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు నీకు ఎగ్జామ్లో. ఓకే, యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f of 1.6 if x value is 1, 1.4, 1.8, 2.2, f of x 3.49, 4.82, 5.96, 6.5, 6.5. So these are equidistance intervals. ఇవి 1కి 1.4, 0.4 డిఫరెన్స్ ఉంది కాబట్టి మన ఈక్విడిస్టెన్స్ ఇంటర్వెల్స్ కాబట్టి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. y వాల్యూ x వాల్యూ y ఈజ్ ఈక్వల్ f of x వాల్యూస్ మనం తీసుకుంటాం. ఇక్కడ x values 1, 1.4, 1.8,
2.2. F of x values 3.49, 4.82, 5.96, 6.50. First forward difference, second forward difference, third forward difference. మనకు 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ వరకునే వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తే 4.82 మైనస్ 3.49 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1.33. నెక్స్ట్ 5.96 మైనస్ 4.82 ఇదంతా 1.14. ఇప్పుడు ఇక్కడ కూడా కావాలి కాబట్టి 1.14 మైనస్ 1.33 ఎంత? మైనస్ 0.19. నెక్స్ట్ 6.50 మైనస్ 5.96 ఎంత వస్తుందండి? 0.54. 0.54 మైనస్ 1.14 అంటే మైనస్ 0.60. మైనస్ 0.60 మైనస్ 0 మైనస్ ప్లస్ 0.19 ఎంత వచ్చింది? మైనస్ 0.41. దీస్ ఆర్ ద ఫస్ట్ ఫార్వర్డ్, సెకండ్ ఫార్వర్డ్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వాల్యూస్. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు హియర్ x0 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. హియర్ x0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ h ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x0. x1 అంటే 1.4 మైనస్ 1 అంటే 0.4, అది h వాల్యూ. p ఫార్మ్ అంటే p ఈజ్ ఈక్వల్ x మైనస్ x0 బై h. అంటే వాట్ ఈజ్ x? మనకు అడిగింది వాడు ఫైండ్ ది f ఆఫ్ 1.6 అంటే 1.6 మైనస్ x0 అంటే 1 డివైడెడ్ బై h అంటే 0.4. 1.6 మైనస్ 1 అంటే 0.6. p ఈజ్ ఈక్వల్ టు 0.6 డివైడెడ్ బై 0.4. 0.6 డివైడెడ్ బై 0.4 అంటే 6/4. 6/4 అంటే 1.5. దిస్ ఈజ్ 1.5. దట్ ఈస్ p వాల్యూ. బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, f of x is equal to f of x0 plus ph is equal to ఏంటి ఫార్ములా? y0 plus p into delta y0 plus p into p minus 1 by 2 factorial into delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial into delta q y0 plus so on. అండ్ మనకు కావాల్సింది f of 1.6 అండి. ఇక్కడ p x0 plus ph అంటే 1.6 ఏముంది? వాట్ ఈజ్ y0? మనకి ఇక్కడ మనకు కావాల్సిన యాక్చువల్లీ రిక్వైర్డ్ వాల్యూస్ ఏమవుతాయంటే దీస్ ఆర్ ద రిక్వైర్డ్ వాల్యూస్. దిస్ ఈజ్ y0, డెల్టా y0, డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0. ఇవి మన రిక్వైర్డ్ వాల్యూస్ అవుతాయి. ఏముంది? f of 1.6 y0 అంటే 3.49 ప్లస్ p అంటే వాట్ ఈజ్ p? p ఈజ్ కూడా 1.5 ఇంటూ డెల్టా y0 అంటే 1.33 ప్లస్ p అంటే 1.5 ఇంటూ 1.5 మైనస్ 1 అంటే 0.5. 1.5 మైనస్ 1 అంటే 0.5 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 అంటే మైనస్ 0.19 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ప్లస్ p అంటే 1.5 అండ్ 1.5 మైనస్ 2 అంటే మైనస్ 0.5 ఇంటూ డెల్టా క్యూబ్ y0 అంటే మైనస్ 0.41 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఇప్పుడు మల్టిపుల్ చేయండి. ఫైనల్గా మల్టిపుల్ చేస్తే f of 1.6 is equal to 3.49 plus 1.5 into 1.33. 1.5 into 1.33 ఎంత అవుతుంది? అది 1.99. దట్ ఈజ్ 1.995. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఫైనల్గా 1.5 into 0.5 1.5 into 0.5 into 0.19 divided by 2 0.0713 ఎంత వస్తుందండి? 0.0713. నెక్స్ట్ ఇక్కడ 2 మైనస్ 1 మైనస్ 2 మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ఫైనల్గా 1.5 into 0.5 into
మరలా 0.5 ఇంటూ 0.41 divided by 6 and 0.0256. Finally f of 1.6 is equal to answer 3.49 plus 1.995 minus 0.0713 plus 0.0256 is equal to 5.4393. That is 5.4393. This is 1.6 value. 5.4393.